కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారితో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రజెంట్ మన పథకాల విషయంలో కోసం సన్న బియ్యం కానీ మన రాజీవ్ యువ వికాస్ కానీ పథకాలు ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చారు కదా, అవి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ప్రజల్లోకి సన్న బియ్యము చాలా ఫాస్ట్గా పోతుంది. మొన్ననే స్టార్ట్ చేసాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి ఓన్లీ పథకాలే పేరుకే మాత్రం పరిమితం అవుతుంది, ప్రజల్లోకి వెళ్తలేవు. ఓన్లీ పథకం హామీ మాత్రం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అమలు కాలేకపోతున్నాయని విమర్శిస్తున్నారు. దాని పట్ల మీరేలా అంటున్నారు? ఎందుకు అమలు కావట్లేదండి? ఇప్పుడు ఉచిత బస్సు పెట్టి మహిళలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పథకాలు అమలు కావట్లేదంటే అది ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళు కళ్ళు కనబడతలేదా, చూస్తలేరా? ఇంతమంది ఉచిత పథకాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అమలు చేస్తూ ఉన్నాము. మీకు ఈ మహిళల విషయంకి వస్తే ఉచిత బస్సులోనే చాలా మంది ప్రయాణిస్తున్నారు. ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి కదా, మనకు చేతుల్లో కనబడుతున్నాయి. రుణమాఫీ విషయంలో కానీ రుణమాఫీ ఇంకా కొంతమందికి కాలేదు, ఇంకా కాలేదానికి అపోహ అని ఉన్నారు. రైతులు కొంతమంది కాలేవని కొంచెం ధర్నాలు కూడా జరిగినాయి. అది టీఆర్ఎస్ నాయకులు కూడా తెలిపారు, బీజేపీ నాయకులు కూడా చాలా మందికి రాలేవని తెలిపారు. దానికి మీరేలా అంటారు? అది ఏం లేదు, ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాలేదు, మిగతా మొత్తము మ్యాక్సిమం అయినాయి. ఏదైనా లాస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాలేదు. అవి కూడా తొందరలోనే ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. మొన్న రీసెంట్గా వచ్చిన రాజీవ్ యువ వికాస్ ఉన్నది కదా, 100% అచీవ్ అవుతుందా? అందరికి అందుతుందా? అచీవ్ అవుతుంది 100%. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, ఏదున్నా కానీ వాళ్ళు చేస్తారు కంపల్సరీ. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గట్టి పట్టుదల ఉన్నారు. ఏదైనా హామీ ఇస్తే అది కంపల్సరీ నెరవేరుస్తారు. ప్రజల్లోకి ఎలా అనుకుంటున్నాం? ఇప్పుడు మన మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మా ప్రజల్లోకి ఏ విధంగా మన మదన్ మోహన్ గారు ఏ విధంగా వెళ్తున్నారు? మదన్ మోహన్ గారు చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి. ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలా, ఏం చేయాలనేది ఆయనకు ముందే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటారు. పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చే చెక్కులు కూడా డైరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది. అది రాష్ట్రంలో ఎక్కడా లేదు. అది మదన్ మోహన్ గారు ఒక్కరే ఈ కాన్స్టిట్యున్సీలో కష్టపడి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మన నియోజకవర్గం వచ్చేసి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అభివృద్ధి ఏమైనా చెందలేదంటారు? మేమైతే అభివృద్ధి అప్పటికి ఇప్పటికి మా ప్రభుత్వం వచ్చి అంతా 15 నెలలు అవుతుంది. అభివృద్ధి అనేది మీకు ఇక్కడ ఎల్లారెడ్డిలో చూస్తే పెద్ద చెరువు కట్ట మీకు కనబడతా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ సెంట్రల్ లైటింగ్ కూడా మొత్తం పాడైపోయింది వ్యవస్థ. మొన్ననే మొత్తం లైటింగ్ అవన్నీ కూడా 6 లక్షలతోని మొత్తం అది చేపించడం జరిగింది. ఇక డబల్ బెడ్రూమ్లు కూడా చాలా మటుకి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసింది. అది కొంత వరకు కూడా మొత్తం చేపించి ఇప్పుడు పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పేరు మీదనే అప్పటి నుంచి ఈ ఇందిరమ్మ ఏదైతే అమలు చేసినారో ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు, అది కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు. అది ఇప్పటి వరకు ఇక్కడ ఎవరికి వచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు రేషన్ కార్డు విషయంలోకి వస్తే కొన్ని కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది అంటున్నారు. ఇంకా నెక్స్ట్ రేషన్ కార్డులు వస్తాయా? ఇంకా మంజూరు అవుతాయా? మంజూరు అవుతాయి. ఇప్పుడిప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. ఈ 1-2 నెలల్లో అది కూడా అమలు చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నియోజకవర్గం స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? గట్టిగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడడం కాదు, ప్రజల్లోకి పోతున్నాము. అన్ని పథకాలు అమలు చేసి అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.